మళ్ళీ మీకు కూర్చోబెడతామన్నా. నెక్స్ట్ సెషన్లో మీరు ఉంటారు. దయచేసి ఎవరు అన్యదా భావించవద్దు. రెండవ సెషన్లో మీరందరూ కూడా అతిథులుగా ఉంటారు. పడ్డర్ బాల ముదిరాజ్ అధ్యక్షులు. నెక్స్ట్ సెషన్లో మీరు ఉంటారు. అన్యదా భావించకండి. బొల్ల వెంకట గారు కూడా వైపాల్ గారు సంజీవన వేదికపై శ్రీ అన్న స్టార్ట్ చేయండి. బొమ్మరపైన రాజు ముదిరాజ్ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు. వారికి స్వాగతం సుస్వాగతం. కాబట్టి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నా, మీ అందరి మధ్యలో ఉండాలని. సాయంత్రం వరకు 5 గంటల షెడ్యూల్ టైం పెట్టారో ఆ టైం అంతా కూడా మీ దగ్గర ఉందామని అనుకున్నా కూడా క్వశ్చన్ అవర్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ అవర్ని కూడా మిస్ కావద్దు. ఖచ్చితంగా ప్రశ్నిస్తేనే తప్ప, ప్రశ్నించే తత్వం ఉంటేనే తప్ప మనం ఒక స్థాయికి ఎదగలేని ఆలోచన విధానం ఉన్న వ్యక్తిగా నేను ఆ ప్రశ్నించుకుంటే ఈ స్థాయికి రావడం జరిగింది. నేను ఇంకొక మాట తెలియజేస్తా ఉన్నా, చాలా మంది బాధపడతారు, చాలా సందర్భాల్లో బాధపడతారు. ఎందుకు ఇంత సంఖ్య ఉంటాం, ఎందుకు రాలేకపోతున్నాం. ఇది మనకు దాదాపు 1 కోటి మందిలో ఉండేటువంటి ప్రశ్న. ఇది ఏం చేస్తే మనం బాగుంటుంది. సామాజిక వర్గం పెద్దది, సంఖ్యాబలంగా పెద్దది. ప్రతిరోజు నేను చూస్తూ ఉన్నా, కొంత ఈ కోణంలో ఆలోచన చేస్తే ప్రతిరోజు కూడా మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ప్రతిరోజు ఆర్థిక స్థితిగతుల్లో కొంత మనం డౌన్ అవుతా పోతాం. ఎందుకు అని ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఆలోచన వచ్చింది ఏంటంటే, నేను ఈ వేదిక ద్వారా ఒక చిన్న కోరిక కోరుతా ఉన్నా. ఈరోజు జ్ఞానేశ్వర పర్మిషన్ ఇస్తే దయచేసి మనం ఎప్పుడు ఆలోచన చేస్తాం, బయట వాళ్ళంతా కూడా మన సంఖ్య బలాన్ని చూసేసి మనల్ని గౌరవించాలా, బయట వాళ్ళంతా కూడా వేరే కులాలు కూడా మనల్ని గౌరవించాలా, సమాజంలో గౌరవం దొరకాలా. నేను ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, దయచేసి మనస్ఫూర్తిగా అనేది తప్పుగా భావించకండి. ముందు మన జాతి రత్నం మన ముదిరాజు ముందు మనం గౌరవించుకుందాం. ముందు నేను గౌరవిస్తున్నా ఎవరైనా గౌరవించేది. నలుగురిలో చులకనైపోతాం అన్న మాట గుర్తు చేస్తా ఉన్నాను. మనం గౌరవించుకుందాం. ఆర్థికంగా బలోపేతం కావడానికి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఖచ్చితంగా మీ ఇబ్బంది ఉంటాను తెలియజేస్తా ఉన్నా. నేను వేదికలు చెప్తే తెలియజేస్తా ఉన్నా, 100% ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు, హైదరాబాదే కాదు, 33 జిల్లాలో కార్యక్రమాలు తీసుకోండి. 33 జిల్లాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్ని విధాలుగా మేమంతా ఉంటాం. ఖచ్చితంగా కార్యక్రమాన్ని చేపట్టడం చేసుకొని మన వాళ్ళ ఆలోచన విధానాన్ని పెంచి మత్స్య సంపదను మన కుల సంపదను ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా మత్స్య సంపదలు మన జీవితాన్ని కూడా వెతికి ఆర్థిక స్థితిగతులు మార్చి మనము మన తర్వాతి తరాలు మన పిల్లలు కూడా బాగుపడడానికి ఖచ్చితంగా ఒక నిర్ణయం, ఒక ప్లాట్ఫామ్ ఈసారి వేయాలనే ఆలోచనతో మేము అద్దెకి వచ్చి మాట్లాడాలని నేను క్వశ్చన్ అవర్లో డ్రాప్ అయ్యి వచ్చిన. కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నా, చాలా మంది పెద్దవాళ్ళు నేను జ్ఞానేశ్వరుని మదనాన్ని మిగతా అందరినీ తెలియజేస్తా ఉన్నా. ఒక టీంని ఏర్పాటు చేసుకుందాం. ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఒక దాంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళు భవిష్యత్తుకి ఏం కావాలి, ఇప్పుడు ఏం కావాలి, మనం ఎందుకు ఇట్లా అయిపోతున్నాం అనేటువంటి ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తే మనం అందరం కూడా కార్యకర్తలుగా పనిచేసి ఖచ్చితంగా రేపు రాబోయే తరాల కన్నా మనం ఒక దారి చూపించిపోయిన వాళ్ళం అవుతాం అన్నటువంటి ఆలోచనతో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఇంత గౌరవంగా పిలిపించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ వేదిక ద్వారా మనకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనకు ఒక అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ అందించినటువంటి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మనకు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ రావాల్సినటువంటి పట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు, అదే మాదిరిగా పొన్న ప్రభాకరణ గారు మంత్రివర్యులు వచ్చేది. కాబట్టి వాళ్ళ తరఫున మేమంతా కూడా మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయింది. కాబట్టి మనమందరం కూడా ఆరంభ శూరులా కాకుండా కార్యక్రమాన్ని ఆఖరి వరకు తీసుకుపోయి మనం ముందు రాబోయే తరాలకు ఒక బాట వేసి పోయే వాళ్ళం కావాలని, అవుతామని ఆశిస్తూ ముగిస్తా ఉన్నా. జై ముదిరాజ్. ధన్యవాదాలు అన్న. ఒకసారి ఉపాధి మేమన్నారు పెద్ద మనుషులు ఒక్కసారి మీకు సభా అధ్యక్షుడు, సోదరుడు, మిత్రుడు జ్ఞానేశ్వర్ ముదిరాజన్న గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదే మాదిరిగా మదన రాలేదు వస్తా అన్నాడు లైన్ ఆన్ ద వే మదన్న గారికి, జగన్మోహన్ ఐఏఎస్ గారికి, ప్రొఫెసర్ దినేష్ గారికి, డాక్టర్ ప్రతిభా లక్ష్మీ ముదిరాజ్ గారికి, నారాయణ ముదిరాజ్ గారికి,
అందే బాబాయ్ అన్న గారికి వేదికగా ఉన్న పెద్దలకి మా కాలేజ్కి మా విజయాన్నకు కాళ్ళకు సరఫ్ నాగరాజులకి 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులకు కార్యదర్శులకు కార్యవర్గానికి అదే మాదిరిగా 34 కుల సంఘాల నుంచి ఇద్దరిద్దరు నిర్వహించాలనే ఒక మంచి ఆలోచనతో మనంతా కూడా ఒక స్టేజ్ పై కూర్చోబెట్టి భవిష్యత్ తరాల్లో ఏ విధంగా ముందుకు పోదామనే ఆలోచన వచ్చిన జ్ఞానేశ్వరులకు దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యవర్గాన్ని జనరల్గా మనమంతా మాట్లాడటమే ముందు కనిపిస్తాం, కానీ దీని వెనుక ప్రక్రియ చేయాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని. నేను ఈ వేదిక ద్వారా ఆ తెర వెనుక కష్టం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఒక మంచి ఆలోచన విధానంతో మన భవిష్యత్తు ప్రణాళిక ఏంది, మరి ఆ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. నేను ఈ వేదిక ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు లేకుండా ధైర్యంతో మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి అన్నను అధ్యక్షుడిగా ప్రకటించి ఈ కార్పొరేషన్ ద్వారా ముదిరాజుల జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు కానీ, ఆలోచన విధానం కానీ, రాజకీయ విధానాన్ని కానీ ముందుకు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మనందరి ద్వారా, మీ అందరి తరఫున, జ్ఞానేశ్వర తరఫున ముందుగా ముఖ్యమంత్రి వర్గకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంతకుముందే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గతంలో సోదరుడు గత 5 సంవత్సరాల్లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేది, ఈటల రాజేందర్ అసెంబ్లీలో. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రమంతా ఒకటే ఒక ఎమ్మెల్యే ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం. ఇది ఇంతకుముందు చూస్తే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక ముదిరాజు గెలవడం చాలా బాధాకరమైన విషయాన్ని గుర్తు చేస్తారు. సంఖ్యాపరంగా ప్రతి లీడర్ కూడా వచ్చి వేదికల మీద మాట్లాడేటప్పుడు అత్యధిక సంఖ్య కలిగినటువంటి ముదిరాజులు అభ్యున్నతి చెందాలా, అత్యధిక సంఖ్య కలిగినటువంటి ముదిరాజులు అన్ని రంగాల్లో ముందుండాలా. నేనేమంటా అంటే అన్ని రంగాల్లో ముందు కంటే చట్టసభల్లో ఉంటే తప్ప అది సాధ్యం కాదు అన్న మాట మాత్రం బలంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని కౌన్సిలర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జెడ్పీ ఫ్లోర్ లీడర్గా, జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్న శ్రీహరి ఎమ్మెల్యేగా అందరి ఆశీర్వాదాలతో అడుగడుగున వస్తున్న సమస్యలన్నింటినీ కూడా నిలదొక్కుని దిగమిందుకొని ఈ రోజు నిలబడడానికి జీవిత కాలం అంతా పోయింది. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మనలో లోపం ఎక్కడ ఉంది? ఏ విధంగా అయితే మన జీవితాల్లో బాగుపడతాయి ఒక్కసారి మనం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను వేదిక మీద చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వెల్ థింకర్స్ ఉన్నారు, ఈ కులం కోసమే జీవితాన్ని త్యాగం చేసే ఉన్నారు, ఈ కులాన్ని బాగుపరచాలని తమ కుటుంబాన్ని సైతం వదులుకొని పనిచేసే వాళ్ళంతా ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నేను కూడా ముందు రోజుల్లో ఒక వ్యక్తిగా మీ అందరి సలహాలు సూచనల ప్రకారంగా రాబోయే రోజుల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కార్యకర్తగా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి మాత్రం వేదిక ద్వారా తెలియజేస్తాను. వస్తా ఈరోజు క్వశ్చన్ అవర్లో సామాన్యంగా 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి మాత్రమే అవకాశం దొరుకుతుంది. కల్పించింది, హౌస్ కల్పించింది. నేను ఇంకా చాలా అదృష్టం. ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు క్వశ్చన్ అవర్ లేకపోతే తప్పు అవుతుంది. ఎక్కడ పోయినా ఆలోచన నేను వచ్చినప్పుడు ఏదైతే మనం ముఖ్యంగా ఇక్కడ ఆహ్వానాన్ని పిలిచిన స్థాయిలో ఏ అవసరం ఉన్నా నేనున్నా అని చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రభాకర్ గారికి.
అదే మాదిరిగా ఇంతకుముందు చెప్పినట్టు చాలా అదృష్టవంతులు. అప్పుడెప్పుడో ఢిల్లీలో విన్న మా మాట రాహుల్ గాంధీ గారి నోట, జితిని ఆభాసి ఇంటిని ఇస్తేదారి అని, మేమెంతో మాకంతా అని. గతంలో కులగణన జరిగేటప్పుడు బలపరచడానికి నాకు అవకాశం ఇచ్చిన పొన్న ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కులగణన జరిగి తీరాలా, కులగణన ప్రకారంగా ఎవరు ఎంత ఉంటే వాళ్ళకని అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన విధానాన్ని, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేము అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఆ తీర్మానాన్ని బలపరిచే అవకాశం వచ్చినప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య గురించి మీకు తెలియజేస్తాను. ఇంకా ఎందుకు భయపడతా ఉన్నాం? మనం బాగుపడడం అంటే ఇంకోటి దండయాత్ర చేయడం కాదు కదా. మనం బాగుపడడం అంటే ఇంకోటి తొక్కిపడడం కాదు కదా. సంఖ్యాబలంగా ఎక్కువమంటే మనం ఇంకోటి కొట్టడానికి పోవడం కాదు కదా. మనం బాగుపడాలంటే మన ఆర్థిక స్థితిగతులు బాగుపడాలా, మనం బాగుపడాలంటే మన ఆలోచన విధానం బాగుపడాలా, మన బాగుపడాలంటే మనలో ఉన్నటువంటి బీసీలో తెట్టు ముదిరాల్లో ఒక 10 to 12% మాత్రమే ఆర్థిక స్థిరమైంది. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేపలు పెట్టే వృత్తి మనకున్నా కూడా ఎందుకు చివరి మనం పెద్దరికం చేసుకోలేకపోతున్నాం? అదొక విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అంటా ఉన్నా, ఏదో మాట్లాడి వచ్చిపోయే రకం కాదు. ఖచ్చితంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ఇక్కడ రాస్తున్న ప్రతి మినిట్స్ ని నేను జ్ఞానేశ్వరంతో కోరుతా ఉన్నా, దయచేసి మినిట్స్ రాపించండి. మినిట్స్ రాపించి ఈ మినిట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలా. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో 33 జిల్లాలో ఖచ్చితంగా కార్యక్రమం తీసుకుందాం. ప్రతి జిల్లా కూడా 100% నేను వచ్చే సమయాన్ని ఖచ్చితంగా మీద డిస్కస్ చేసి ప్రతి జిల్లాలో మాట్లాడి సందర్భాన్ని క్రియేట్ చేసి అందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ జీవితాల్లో మనం ఏమైనా కొంత ఆర్థికమైనటువంటి వనరులు సమకూర్చి లేదా వాళ్ళ జీవితంలో కొంత మనం ఒక మంచి పాఠం చూపించే ప్రయత్నం చేస్తే అంతకంటే ఈ జీవితంలో సార్థకత ఇంకొకటి లేదు అన్న మాటలు చేస్తా ఉన్నా. నేను తెలియజేస్తా ఉన్నా, మక్తల్ నియోజక ప్రజల్ని మరొకసారి ఈ వేదిక ద్వారా మా నియోజకవర్గ ప్రజల్ని ప్రతి కడపని నేను శిరస్సు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించినారంటే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను ఏం చేసినా తక్కువ నేను మాట గుర్తు చేస్తా ఉన్నా. 62,000 ఓటర్లు ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గంలో ప్రధానంగా కృష్ణానది పుట్టేదే మా దగ్గర. ఆల్మట్టి నారాయణపూర్ తర్వాత కృష్ణానది పుట్టేదే మా దగ్గర. అక్కడ కృష్ణానది పుట్టిన తర్వాత మా ఆర్థిక స్థితిగతులు కానీ లేకపోతే మా నీలమదన గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. స్వాగతం స్వాగతం. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. స్వాగతం. నీలమదన వేదిక మీద రెండు డైలాగులు పోరాటం చేసిన నీలమదన గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపల్లి అశోకన్న గారిని క్షమించాలి, చూడలేకపోయినా దయచేసి ఒకసారి స్టేజ్ మీద వచ్చి స్వాగతం పాడాల్సింది. రమేష్ అన్న నిజామాబాద్. కరాటే రమేష్ అన్న. పుట్టి రాజన్న రమేష్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సలేంద్ర శివన్న ఒక్కసారి స్టేజింగ్ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు ఓఈటీఎన్సీ నేత. అదన్నారండి మై సీట్ ఫర్ వెయిటింగ్ ఫర్ యూ. నా సీట్ నీకు ఇచ్చిపోదు నాకు. నాగర్ కర్నూలు జిల్లా ఫిషరీ చైర్మన్ వాకటి ఆంజనేయులు గారికి స్వాగతం సుస్వాగతం. అన్న శ్రీయన్న కపిల్